నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు మేము ఉడుపి నుంచి మురుదేశ్వర టెంపుల్కి జర్నీ చేసాము. టైం ఇక్కడ వచ్చేసరికి 11:45 అయిపోయింది. అనుకున్నట్టే చాలా లేట్ అలా ఆగిపోయింది. మధ్యలో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న మరవంతే బీచ్ చూసుకుంటూ వచ్చాము. అదంతా నేను మీకు ఇప్పుడు వచ్చే వీడియో రిక్యాప్లో చూపిస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తున్నాను. జస్ట్ పడుకోవడానికి రూమ్కి 2000 రూపాయలు దొబ్బిరు. అస్సలు వాళ్ళ రూమ్ అయితే 5కి 1 స్టార్ రేటింగ్. 1 కూడా వేయకూడదు, కానీ మిగిలేది మినిమం 1 కాబట్టి 1 ఇస్తున్నాం అంతే. చెత్త. మనకి హోటల్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంది మరవంతే బీచ్. ఒకప్పుడు ఎప్పుడో బిఎస్ఏ బ్లాగ్లో చూసా మరవంతే బీచ్. జబర్దస్త్ ఉండే, ఒక పక్క నది, ఒక పక్క సముద్రం. అప్పుడు అనుకున్నా ఎప్పుడైనా ఈ మరవంతే బీచ్లో మనం రైడ్ చేయాలని చెప్పేసి. సో అప్పుడు ప్లాన్ కాస్త ఇక్కడ దాకా వచ్చింది. మనం యాక్చువల్గా ప్లాన్ చేసింది కొంకన్ రైడ్ కొడదామని చెప్పి. కొంకన్ బీచెస్, కర్ణాటక కొంకన్ బీచెస్ కొట్టుకుంటూ గోవా వెళ్దామని చెప్పేసి. కర్ణాటక కొంకన్ బీచెస్ మొదలవుతాయి మ్యాంగళూరులో. ఈ యొక్క వెస్ట్ కోస్ట్ మ్యాంగళూరు టు ముంబై దాకా ఉంటుంది. ఇప్పుడు మనం కవర్ చేస్తుంది గోవా వరకే. మ్యాంగళూరు ఇక్కడ నుంచి, ఈ యొక్క ఉడిపి నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం వెళ్ళింది మ్యాంగళూరు కాదు, ఉడిపి షార్ట్ కాబట్టి మేము షార్ట్ వచ్చేసాం ఉడిపి. ఇక్కడ నుంచి మరవంతే బీచ్, మురుదేశ్వర టెంపుల్ కూడా నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా మురుదేశ్వర బీచ్ పక్కా వెళ్ళాలి అని చెప్పి. మురుదేశ్వర టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి దగ్గరలో ఉంది జోగ్ ఫాల్స్. మాకు టైం కుదిరితే జోగ్ ఫాల్ వెళ్తాము. టైం ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ లేటు 2 అవర్స్ లేట్ ఈరోజు మేము. ఈరోజు డే ఎండ్ అవుతుంది గోకర్ణ బీచెస్ దగ్గర. సో అది ఈరోజు ప్లాన్. లెట్స్ స్టార్ట్ దట్. ఇదే మరవంతే బీచ్. ఈ బీచ్ మధ్యలో ఈ విధంగా రాళ్ళు పరిచి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ బీచ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ ఇన్ దిస్ ఉడిపి. అటువైపు మళ్ళీ నది ఉంది, ఇటువైపు సముద్రం, అటువైపు నది. ఇక్కడ డ్రోన్ ఉంటే మాత్రం జబర్దస్త్ షాట్ వస్తుంది. మా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఇంకా ఏం చేయలేము. కుదిరితే మీకు డ్రోన్ క్లిప్ వేరే వీడియోస్ లేపేసి చూపిస్తా. కొంచెం హ్యూమిడ్ అయితే ఉంది బీచెస్ దగ్గర, అది కామన్ మనకి. ఇక్కడ మధ్యలో ఆగి లెట్స్ స్టార్ట్. నా ముందు కమల్ అండ్ విజీ లాక్స్. ఇదే హైవే, ఏం రష్ లేదు, ప్రశాంతంగా ఉంది. ఇదే మరవంతే బీచ్. నా బకెట్ లిస్ట్లో ఒక పెద్ద టిక్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఈ బీచ్కి రావాలని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ మనం వెళ్తుంది మురుదేశ్వర్, అది కూడా బకెట్ లిస్ట్లో ఉంది. దాన్ని కూడా పెద్ద టిక్ పెట్టేస్తాను నెక్స్ట్. బీచ్ మాత్రం వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్. చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం వైట్ శాండ్, ఇంకా ఎక్కడ పడితే అక్కడ మొత్తం రాళ్ళు పరుచున్నాయి. ఆ స్టార్ట్ నుంచి ఆ ఎండ్ వరకు కూడా రాళ్ళు పరిచి ఈ యొక్క హై టైడ్స్ని కంట్రోల్ చేస్తున్నారు. మొత్తం స్టార్టింగ్లో సిమెంట్ బ్లాక్స్, ఆ తర్వాత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అండ్ బీచ్లో అలా వాక్ చేస్తూ వెళ్ళాం మేము. ప్రాపర్గా ఎంజాయ్ చేసినాము. కానీ ఇక్కడ ఎండ వాయ కొడుతుంది. తొందరలోనే మేము ట్యాన్ అయిపోతాం అన్నమాట. ఎక్కువ గాలి అయితే లేదు. ఇటువైపు ఏమో పెద్ద బీచ్, దానికి అటువైపు వెళ్తే మరి నది ఉంది. మా దగ్గర డ్రోన్ ఉంటే బాగుంటుంది. చూద్దాం, ట్రై చేస్తాం డ్రోన్ చూపించడానికి. కానీ ఈ బీచ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్. మేమైతే ప్రాపర్గా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ. దెన్ ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాం మురుదేశ్వర్కి.
అటువైపు అంటే బ్రిడ్జికి అటువైపు నది ఉంది, ఇటువైపు సముద్రం. ఈ బీచ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక్కసారి ఒక రౌండ్ వేసి చూపిస్తాం మీకు. ఇది నేషనల్ హైవే కానీ స్టిల్ అసలు ట్రాఫిక్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఈ లెఫ్ట్లో కనబడుతుంది నది, ఇక్కడ సముద్రం. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. చాలా యూనిక్ కదా, నది ఇంకా సముద్రం పక్క పక్క ఉండడం. ఈ నది వెళ్ళి మళ్ళీ కోడి బీచ్ ఉంది కదా, కోడి బీచ్ దగ్గర ఈ సముద్రంతో మర్జ్ అవుతుంది. నదిని చూడడానికి పక్కకి వెళ్తే ఒక 3 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్ళాడు. మర్వంతే బీచ్ని మళ్ళీ చూడబోతున్నాం. మీకు ఒక మంచి టైం ల్యాప్స్లో చూపిస్తా, చూడండి. Give me some, I'ma catch a murder case. On my block, in this car, mask on my face. Let's take to give me some, I'ma catch a murder case.